పక్కన ఆయన ఆంధ్ర రాష్ట్రం నుంచి సైకిల్ యాత్ర చూస్తూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ తెలుగువారు ఉన్నారని, అలాగే కృష్ణరథం రచయితలను కలవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అలానే ఆయన ఉద్దేశం ఏమిటో కూడా ఆయన మాటల్లోనే కనుక్కుందాం. సార్ చెప్పండి. ప్రియమైన మిత్రులారా, మరి ఇక్కడ నా కోసం వెయిట్ చేసి నా కోసం ఎదురు చూస్తున్నటువంటి పెద్దలు అట్లాగే మిత్రులు అందరికీ కూడా నా నమస్కారాలు. నేను జనవరి 10వ తేదీన కమ్మరం, వడ్రంగం, కంచేరి, శిల్పి, స్వర్ణగారు ఈ 5 వృత్తులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి నిర్ణయాలతో వీరికి ప్రయోజనాలను అందించాలనే ఒక నినాదంతో సైకిల్ యాత్రగా వేటపాలెం నుండి ఒంగోలు, అట్లాగే నెల్లూరు, కాళహస్తి, తిరుపతి, చిత్తూరు, వేలూరు, కాంచీపురం, చెన్నై, శాంతం, మహాబలిపురం, అట్లాగే చిదంబరం, కుంభకోణం, మధురై, అట్లాగే దిండిగల్, అట్లాగే శ్రీరంగం నుండి అరుణాచలం నుంచి ఇటు రావడం జరిగింది. అయితే నేను కృష్ణగిరి వరకే సరిహద్దు పెట్టుకున్నాను. వాస్తవంగా హోసూరు కూడా నా లిస్టులో ఉంది. హోసూరు ఒకటి, సేలం ఒకటి ఉన్నది. నేను అది చేయలేను, టైం బారైపోతుంది, టైం ఎక్కువ అయిపోతుందని చెప్పిన ఉద్దేశంతో నేను రాదలుచుకోలేదు. కానీ అనుకోకుండా డాక్టర్ వసంత్ కుమార్ గారు వారి ఫోన్ నెంబర్ దొరకడం, వారితో మాట్లాడటం, వారు మీకోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తాం, మీరు తప్పకుండా హోసూరు రావాలి అని చెప్పారంటాం చాలా ఆనందం కలిగించేది. అయితే నేను కృష్ణగిరి వరకు వచ్చిన సైకిలింగ్ ఒక ఎత్తు అయితే, కృష్ణగిరి నుంచి హోసూరు వచ్చిన సైకిలింగ్ ఇంకొక ఎత్తు. 2 ఫారెస్ట్ జోన్లు దాటుకుంటూ వచ్చాను నేను. 2 ఫారెస్ట్ జోన్లే కాకుండా అప్ అండ్ డౌన్స్ మామూలుగా లేవు. మళ్ళీ ఇప్పుడు నేను రిటర్న్ కృష్ణగిరి చేరుకోవాలి. రేపు కుప్పంలో మెమరాండం కూడా ఇవ్వటం ఉన్నది మా సీఎం గారికి, మా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది వారి పేషీలో. అందువల్ల ఇక్కడ హోసూరు గురించి ప్రత్యేకమైన అంశం ఏమిటంటే, ఇక్కడ మన తెలుగువారు ఎప్పటి నుంచో దేవరాయల కాలం కాదు, అంతకంటే ముందు నుంచి ఇక్కడ ఈ సమాజంలో తెలుగువారు ఇక్కడ ఉండి, తెలుగు సమాజం, అద్భుతమైన తెలుగు సమాజం ఉన్నది ఇక్కడ. మరి ఈ విషయాలన్నీ కూడా సాబెం రమేష్ గారు తన యొక్క ఇంటర్వ్యూలలో, యూట్యూబ్లో అనేక మార్లు ఆయన అనేక రకాల ఇంటర్వ్యూల్లో కూడా హోసూరు గురించి, హోసూరు గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. ఆ చెప్పుకొచ్చిన దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి 53 కళలు గొప్పవి. మన తెలుగు సమాజానికి సంబంధించినటువంటి 53 కళలు ఇక్కడ పుట్టినటువంటివే, ఇక్కడ పెరిగినటువంటివే అద్భుతమైన కళల గురించి ఆయన ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. మరి అటువంటి కళలన్నింటినీ కూడా మీరు కాపాడినటువంటి వారిలో మీరు ఉన్నారు. మరి నెక్స్ట్ జనరేషన్ అనేది అవి కాపాడడం అనేది ప్రశ్నార్థకమైన అంశమే. అయినప్పటికీ కూడా మన కళలని, మన వృత్తులను, మన యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని మనం కాపాడుకునే దాంట్లో మనం గొప్పగా ముందుకెళ్ళాలి. గొప్పగా అంటే డబ్బు